the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఐఐటీలో ఒక ఐఐటి జోధ్పూర్ ఈరోజు మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ఐఐటి జోధ్పూర్ శాస్త్రవేత్తలు ఒక అధునాతనమైన టెక్నిక్ని, ఒక పద్ధతిని కనుగొని ఈరోజు వార్తల్లోకి వచ్చారు. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా. టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటే ఏంటి? వస్త్ర పరిశ్రమ. టెక్స్టైల్ ఇండస్ట్రీలో వ్యర్థ జలం ఏదైతే ఉంటుందో ఆ వ్యర్థ జలాన్ని ప్రత్యేకంగా ట్రీట్ చేసే ఒక అధునాతనమైన పద్ధతి, వ్యర్థ జలాలని శుభ్రపరిచే ఒక అధునాతన పద్ధతిని కనుగొని ఇటీవల వార్తలు ఇచ్చిన ఐఐటి ఏదంటే ఐఐటి జోధ్పూర్. చాలా వరకు మీరు కొన్ని టెక్స్టైల్ ఇండస్ట్రీస్ని కనుక పరిశీలించినట్లయితే అక్కడ వాటర్ యూసేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీలో వాడే వాటర్ ఏదైతే ఉంటుందో మొత్తం కూడా వ్యర్థ జలంగా మారుతుంది. ఆ ఇండస్ట్రీ నిర్వాహకులు ఏం చేస్తున్నారంటే ఆ వేస్ట్ వాటర్, ఆ టెక్స్టైల్ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని నేరుగా న్యాచురల్ రీసోర్సెస్ రివర్స్లో కానివ్వండి అటువంటి వాటర్ బాడీస్లోకి డిశ్చార్జ్ చేసేస్తున్నారు, కలిపేస్తున్నారు. దీని ద్వారా పర్యావరణానికి చాలా కూడా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఇటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆ వాటర్ ఏదైతే ఉంటుందో, టెక్స్టైల్ వేస్ట్ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రీట్ చేసే ఆ వ్యర్థ జలాలని మనం ప్రత్యేకంగా ట్రీట్ చేసేసి ఒక మంచినీటిగా మార్చే ఒక ప్రక్రియను కనుగొని వార్తలు నిలిచిన ఐఐటి ఏదంటే రాజస్థాన్ రాష్ట్రంలోని ఐఐటి జోధ్పూర్ అని గుర్తుంచుకోండి. ఐఐటీల పైన ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రం ఉండదు. రానున్న ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, ఐఐటీల పైన క్వశ్చన్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ రావచ్చు. ఇటీవల చాలా ఐఐటీలు వార్తల్లోకి వస్తున్నాయి. అటువంటి ఐఐటీల్లో కూడా మీరు ఐఐటి మద్రాస్కి ఇంపార్టెన్స్ ఎక్కువగా ఇవ్వండి. ఐఐటి మద్రాస్ చాలాసార్లు వార్తల్లోకి వచ్చింది. ఐఐటి మద్రాస్కి సంబంధించి ఈ వారంలోనే మనం బారోస్ అని చెప్పేసి భారత్ ఆపరేటింగ్ సిస్టమ్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మన మొబైల్ ఫోన్కి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇండిజినస్ ఆపరేటింగ్ సిస్టమ్ బారోస్, ఏఐఐటి అంటారు, ఐఐటి మద్రాస్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో రావచ్చు. బారోస్ గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల ఐఐటి మద్రాస్ సారంగ్ ఫెస్టివల్ అనే అంశంతో వార్తల్లోకి వచ్చింది. ఇటువంటి అంశాలు కానివ్వండి, ఫెస్టివల్స్ ఉన్నాయి, ఐఐటికి సంబంధించి ఇన్నోవేషన్స్ ఉన్నాయి, ఇటువంటి ప్రత్యేకమైన టెక్నిక్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ప్రత్యేకంగా చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఐటి మద్రాస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సెకండ్ ఐఐటి హైదరాబాద్కి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఆ తర్వాత మనకు ఐఐటి రోపార్, ఐఐటి రూర్కీ, వీటితో పాటు ఐఐటి గౌహతి, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి కాన్పూర్, ఐఐటి గాంధీనగర్, ఐఐటి జోధ్పూర్, ఇలా తరచూ ఏదో ఒక ఐఐటి ఏదో ఒక అంశంతో వార్తల్లోకి వస్తూ ఉంది. వాటన్నిటిని మీరు సపరేట్ చేసేసుకొని ఏ టాపిక్ని ఏ ఐఐటికి సంబంధించిన అంశమో గుర్తించి గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ రావచ్చు. మీకు రీసెంట్గా ఈ రెండు టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఐఐటి మద్రాస్కి సంబంధించి, ఐఐటి హైదరాబాద్కి సంబంధించి గత సంవత్సరంలో వార్తలు ఇచ్చిన అన్ని అంశాలను కూడా మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో క్లాస్ తీసుకోవడం జరిగింది. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రెగ్యులర్గా అందులో లైవ్ ప్రోగ్రామ్ తీసుకొస్తున్నాను. అందులో ఐఐటి మద్రాస్, ఐఐటి హైదరాబాద్ సంబంధించిన అన్ని అంశాలు కూడా రీసెంట్గా లైవ్ సెషన్లో తీసుకోవడం జరిగింది. చూడండి ఒక్కసారి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐఐటీలకు సంబంధించి భారతదేశానికే పరిమితమైన ఐఐటీలు ప్రస్తుతం విశ్వవ్యాప్తం అవుతున్నాయి. వివిధ దేశాల్లో ఐఐటీల ఏర్పాటు అనే అంశాన్ని కూడా మనం రీసెంట్గా న్యూస్లలో చూస్తున్నాం. కాబట్టి వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎగ్జామినేషన్లో అడగబోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ ఈరోజు ఒడెస్సా ఆఫ్ యుక్రెయిన్ వార్తలోకి వచ్చింది. ఒడెస్సా ఎగ్జామినేషన్లో డైరెక్ట్ బిట్ అడుగుతారు. ఇటీవల వార్తలు నిలిచిన ఒడెస్సా అనే ఒక ప్రాంతం వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏ దేశానికి సంబంధించింది వార్తలోకి వచ్చిందంటే యుక్రెయిన్ గుర్తుంచుకోండి. యుక్రెయిన్కి సంబంధించిన ఒడెస్సా ఒక చారిత్రాత్మక ప్రాంతం. ముఖ్యంగా మనందరికీ తెలుసు, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తున్న యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో 1945 నవంబర్ మంత్లో ఏర్పాటైంది. ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థ
మన సంస్కృతికి, మన చరిత్రకు, మన వారసత్వానికి నిలువుటద్దంగా నిలబడిన ప్రదర్శనలు ఏవైతే ఉంటాయో, ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రత్యేకంగా గుర్తిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ ప్రాంతాలను లేదా ఆ కళను ప్రత్యేకంగా ఒక రికగ్నిషన్, ఒక ట్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. అలా వరల్డ్ హెరిటేజ్ సైట్, యునెస్కో వారసత్వ సంపద అని చెప్పేసి మన భారతదేశంలో కూడా 40 ఉన్నాయి. 39వది రామప్ప, 40వది ధోలవీర ఆఫ్ గుజరాత్. అలా యునెస్కో గతంలో ఈ ఒడెసా అనే ఒక ప్రాంతాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. మరి వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే దాన్ని మనం కాపాడుకోవాలి అక్కడి ప్రభుత్వాలు. కానీ ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఉన్న ఒడెసా ఏదైతే ఉంటుందో అది చాలా ప్రమాదంలో ఉందంట. ఈరోజు ప్రమాదంలో ఉన్న ఈ వారసత్వ సంపదను యునెస్కో ఇంకొక గుర్తింపుగా వార్తలకు తీసుకొచ్చింది. అదేంటంటే వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ డేంజర్, ప్రమాదంలో ఉన్న ప్రపంచ వారసత్వ సంపద అని చెప్పేసి దీనిపైన డేంజర్ బెల్స్ మోగిస్తోంది యునెస్కో. గుర్తుంచుకోండి. ఎందుకు మరి డేంజర్ బెల్స్ అంటే ప్రస్తుతం యుక్రెయిన్ ఏదైతే ఉంటుందో, యుక్రెయిన్లో జరుగుతున్న దాడులు కానివ్వండి, ప్రస్తుతం ఏర్పడిన సంక్షోభ పరిస్థితులు, రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితుల కారణంగా ఈ ప్రాంతంలో మిసైల్స్ కానివ్వండి, మిసైల్ లాంచింగ్స్ కానివ్వండి, సెక్యూరిటీ రీజన్స్ కానివ్వండి, అవన్నీ కూడా చాలా దారుణంగా ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది మనకు ఒడెస్సాకి సంబంధించిన అంశం. ఇక్కడ యుక్రెయిన్ వార్తలకు వచ్చింది కాబట్టి ఈ ఒడెసా అనే ప్రాంతం ఏ సముద్రానికి సమీపంలో ఉంటుంది అని చెప్పేసి ఎగ్జామినేషన్లో అడగవచ్చు. నల్ల సముద్రం అని గుర్తుంచుకోండి, నల్ల సముద్రం. సో ఎగ్జామినేషన్లో రానున్న పోటీ పరీక్షల్లో బ్లాక్ సీ పైన ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బ్లాక్ సీ, నల్ల సముద్రం. నల్ల సముద్రాన్ని కనుక మీరు వరల్డ్ మ్యాప్లో కనుక లొకేట్ చేసి చుట్టుపక్కల దేశాలను ఒకసారి చూడండి. నల్ల సముద్రాన్ని ఆనుకొని ఉన్న దేశాల సంఖ్య ఎంత అని ఎగ్జామ్లో అడగవచ్చు. సో ఒకసారి ఉదాహరణ తీసుకుంటే యుక్రెయిన్ నార్థన్ సైడ్లో, సో ఇలా రష్యా ఉంటుంది, అండ్ తర్వాత వచ్చేసి జార్జియా, తుర్కియే, నెక్స్ట్ బల్గేరియా, రొమేనియా, ఇలా నల్ల సముద్రానికి 6 దేశాలు ఆనుకొని ఉంటాయి. సో అలా యుక్రెయిన్ ప్రాంతంలో ఈ ఒడెస్సా అనే ప్రాంతం ఉంటుంది. గుర్తుంచుకోండి, యుక్రెయిన్ దేశంలో ఒడిస్సా నల్ల సముద్రానికి సమీపంలోని ఒక ప్రపంచ వారసత్వ సంపద ఈరోజు డేంజర్ బెల్స్తో న్యూస్లోకి వచ్చింది. సో వరల్డ్ మ్యాప్ చూసినప్పుడు ఈ విధంగా మ్యాప్ పైన ప్రత్యేకంగా గ్రిప్ పెంచుకోండి. వరల్డ్ మ్యాప్లో క్వశ్చన్స్ వస్తాయి, ప్లేసెస్ ఇన్ న్యూస్. మీకు మిషన్ అండేలో చాలా టాపిక్స్ చెప్పాను, ఒకసారి జాగ్రఫీ పార్ట్లో చూడండి, మీకు కనబడుతూ ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా మ్యాప్ ఆధారంగానే నేర్చుకోవాలి జాగ్రఫీకి సంబంధించి. సో అలా బ్లాక్ సీకి సంబంధించి సమీపంలోని ఒక ప్రత్యేకమైన ప్రాంతం ఒడెస్సా, చరిత్ర ఉన్న ప్రాంతం, ఈరోజు వరల్డ్ హెరిటేజ్ ఇన్ డేంజర్గా గుర్తింపు పొందుతూ వార్తలకు వచ్చింది. అండ్ నెక్స్ట్, ఇండియా అమాంగ్ టాప్ 3, ప్రపంచంలో టాప్ 3 దేశాల్లో ఇండియా ఉందంట. దేనికి సంబంధించి టాప్ 3 నేషన్స్, దేశాల్లో దేనికి సంబంధించి అంటే ఎక్స్పాండింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఎక్స్పాండింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్, ఇక్కడ ప్రశ్న ఇచ్చినప్పుడు అర్థం చేసుకోండి. ఎక్స్పాండింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అడుగుతున్నాడా, ఆర్గానిక్ ఫార్మింగ్ అడుగుతున్నాడా? గుర్తుంచుకోండి. 2020 సంవత్సరానికి సంబంధించి, ఇది 2020 సంవత్సరం సంబంధించి కొన్ని గణాంకాలు. ఇటీవల వార్తల్లోకి వచ్చిన గణాంకాల ప్రకారం ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు ప్రపంచ దేశాలు చాలా వైపు పయనిస్తున్నాయి. ఆర్గానిక్ ఫార్మింగ్ని ఎంకరేజ్ చేస్తున్నాయి. ప్రపంచంలోనే ఆర్గానిక్ ఫార్మింగ్ ఎక్కువగా ఉండే దేశం ఏదంటే ఆస్ట్రేలియా. కానీ ఇక్కడ ఆస్ట్రేలియా గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఎక్స్పాండింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ని విస్తరిస్తున్న దేశాలలో భారత్ 3వ స్థానంలో ఉందంట. ఈ జాబితాలో మొదటి స్థానంలో అర్జెంటీనా ఉంది. అర్జెంటీనా 2020 సంవత్సరానికి సంబంధించిన కొన్ని గణాంకాల ప్రకారం. సెకండ్ వచ్చేసి ఉరుగ్వే. థర్డ్ వచ్చేసేసి భారత్. గుర్తుంచుకోండి, ఎక్స్పాండింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ కంట్రీస్లో ప్రపంచంలో టాప్ 3 నేషన్స్లో ఇండియా చోటు సంపాదించుకొని ఈరోజు వార్తల్లోకి వచ్చింది. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి? ఉదాహరణకు ఎటువంటి కెమికల్స్ కానివ్వండి, ఎటువంటి రసాయనాలు కానివ్వండి లేని వ్యవసాయాన్ని ప్రోత్సహించడం. భారతదేశంలోనే మొట్టమొదటి ఆర్గానిక్ స్టేట్గా సిక్కిం వార్తల్లోకి వచ్చింది. భారతదేశంలోని మొట్టమొదటి ఆర్గానిక్ కేంద్రపాలిత ప్రాంతంగా గతంలో మనం లక్షద్వీపుల గురించి చూసాము. ఇటువంటి అంశాలు లింక్ చేసుకోండి. ప్రస్తుతం ప్రపంచం ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు పయనిస్తుంది. అందులో ఎక్స్పాన్షన్లో ఆర్గానిక్ ఫార్మింగ్కి విస్తరించడంలో మనం భారతదేశం 2020 గణాంకాల ప్రకారం టాప్ 3లో ఉన్నామని గుర్తుంచుకోండి. ఎన్ఎఫ్. సో ఇక్కడ చూడండి, మొదటి 2 దేశాలు కూడా దక్షిణ అమెరికా కంట్రీస్, దక్షిణ అమెరికా ఖండంలోని దేశాలు. ఇటువంటి దక్షిణ అమెరికా తరచు వార్తలకు వస్తుంది కొంత చూడండి.
మనకు బ్రెజిల్ లాస్ట్ 1 మంత్లో 2 to 3 టైమ్స్ వార్తలకు వచ్చింది. బ్రెజిల్ ప్రెసిడెంట్గా లూలా డా సిల్వా అని. ఇటీవల బ్రెజిల్ అర్జెంటీనా కామన్ అనౌన్స్మెంట్ సుర్ అనే ఒక సౌత్ అమెరికన్ కరెన్సీని ప్రకటించడంతో సంబంధించి కానివ్వండి, నిన్నటి రోజున బ్రెజిల్ ప్రత్యేకంగా ఎమర్జెన్సీని ప్రకటిస్తూ వార్తలకు వచ్చింది ఒక ప్రాంతం, యామోమి ప్రాంతంలో. ఇటువంటి ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఇండియా సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్, భారతదేశంలో సేవా రంగానికి సంబంధించిన ఉత్పత్తులను ఎగుమతి చేయడంలో ఒక టార్గెట్ అనేది వచ్చింది. సో ఈ సంవత్సరం, ఈ ఆర్థిక సంవత్సరం ఏ రోజున ప్రారంభమైంది? ఏప్రిల్ 1, 2022కు ప్రారంభమైంది. ఎప్పటితో ముగుస్తుంది? మార్చి చివరి రోజు 2023తో ముగుస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరం, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో భారతదేశం నుండి సేవల ఎగుమతి, సర్వీసెస్ ఎగుమతి అనేది ఎంతను మించబోతోంది అంటే మనకు $300 బిలియన్, $300 బిలియన్ మనం దాటి ఎగుమతులు చేయబోతున్నాం. ఏ రంగానికి సంబంధించి? సేవా రంగ ఉత్పత్తులను. జస్ట్ ఇది గుర్తుంచుకోండి. ఇండియాస్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్, భారతదేశంలోని సేవలు టు క్రాస్, దాటబోతున్నాయి, అధిగమించబోతున్నాయి. దేన్ని? మనం నిర్దేశించుకున్న గోల్ $300 బిలియన్ కంటే ఎక్కువగా ఈ ఆర్థిక సంవత్సరంలో సేవల ఎగుమతి జరగాలని చెప్పేసి మనం టార్గెట్ పెట్టుకున్నాము. సో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన, అఫీషియల్ అనౌన్స్మెంట్ కన్సర్న్ మినిస్ట్రీ చేసింది. కన్సర్న్ మినిస్ట్రీ అంటే సంబంధిత మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అంటే వాణిజ్య మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం పీయూష్ గోయల్ గారు కన్సర్న్ మినిస్టర్గా డ్యూటీ డిశ్చార్జ్ చేస్తున్నారు వాణిజ్య మంత్రిత్వ శాఖకు సంబంధించి. సో ఈ సంవత్సరం దాదాపు 9% గ్రోత్ అనేది ఈ సర్వీసెస్ సెక్టార్లో మనం చూడడం జరుగుతుందంట. ఇటువంటి గణాంకాల వార్తలకు వస్తే ఎకానమీకి లింక్ చేస్తూ చూడండి. ఎగ్జామినర్ ఖచ్చితంగా ఫోకస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, 3, 4 అండ్ SI, కానిస్టేబుల్, FBO, JL, AEO అండ్ DAO, స్టాఫ్ నర్స్ ఫుల్ కోర్స్ ఏదైనా $999 మాత్రమే. గ్రూప్ 2, 3, 4, SI, కానిస్టేబుల్ అండ్ FBO 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ఇప్పుడు కేవలం $1499 మాత్రమే. ఆల్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ $99 మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 months. ఈ ఆఫర్ జనవరి 26 నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. అండ్ నెక్స్ట్, సో ప్రత్యేకంగా కొన్ని గణాంకాలు ఐక్యరాజ్య సమితికి సంబంధించిన వ్యవసాయ సంస్థ ఒక నివేదిక ఇచ్చింది. అదేంటో చూద్దాము. 2021లో 29% పెరిగిన ఆహార అభద్రత అని చెప్పేసి కొన్ని గణాంకాల వార్తలకు వచ్చినాయి. ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవసాయ సంస్థ, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, FAO. ఫుడ్ అనే పదం వచ్చిందంటే దాని యొక్క హెడ్ క్వార్టర్ రోమ్లో ఉంటుంది. FAO హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే రోమ్ ఎక్కడ? ఇటలీ. గుర్తుంచుకోండి, ఇటలీ. ఓకేనా? సో రోమ్, ఇటలీ లేదా FAO వారు ఇచ్చిన గణాంకాలు. ఆసియాలో పెరుగుతున్న జనాభా, పేదరికం, అధిక ధరలు, తినడానికి చాలినంత లేకపోవడం తదితర కారణాలతో ఆహార అభద్రత భారీగా పెరిగిందని ఐక్యరాజ్య సంస్థకు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ నివేదికను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 2021 సంవత్సరంలో ఆహార అభద్రత 29% పైగా పెరిగిందని పేర్కొంది. 2014 సంవత్సరంలో ఇది 21%గానే ఉందని వెల్లడించింది. ఈ గణాంకాలు గుర్తుంచుకోండి. కోవిడ్-19 కారణంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోవడం అండ్ ఇతర అవాంతరాలు, యుక్రెయిన్ రష్యా యుద్ధం లేదా సంక్షోభ పరిస్థితులు తదితర కారణాలతో ఆహారం, విద్యుత్తు, ఎరువుల ధరలు పెరిగాయి. దీంతో కోట్ల మందికి చాలినంత ఆహారం అందని పరిస్థితి ఏర్పడింది. ఆ ఏడాది 2021 దాదాపు 50 కోట్ల మంది పోషకాహార కొరతను ఎదుర్కొన్నారంట. బాధితుల్లో ప్రతి 10 మందిలో 8 మంది దక్షిణాసియా వాసులే. మరో 100 కోట్ల మంది మధ్యస్థం నుంచి తీవ్రంగా ఆహార భద్రతను ఎదుర్కొన్నారు. ఆహార అభద్రతను అంటే ఫుడ్ లేమి.
సో సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ అనేది లాస్ అవుతుందంట. సో ఇటువంటి గణాంకాలు మీకు రిపోర్ట్స్లో భాగంగా అడుగుతారు. రిపోర్ట్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఖచ్చితంగా నివేదికలపైన, సూచనలపైన, ర్యాంకింగ్లపైన శ్రద్ధ చూపండి. మీకు రీసెంట్గా నేను ప్రారంభించిన CA 360 ప్రవీణ్ సార్స్ CA 360 కోర్సులో ప్రతి మంత్కి సంబంధించి రిపోర్ట్స్, ఇండిసెస్, విన్యాసాలు, ఇటువంటి అంశాలు, పాలిటీ రిలేటెడ్ టాపిక్స్, ఎకానమీ రిలేటెడ్ టాపిక్స్, ఇలా అన్ని సెగ్రిగేట్ చేసేస్తే చెప్తున్నాను. ఒకసారి చూడండి. ఇప్పటివరకు GVK స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. మీకు డెమో వీడియోస్ కూడా ఉంటాయి అందులో, చూడండి CA 360కి సంబంధించి. సో ఆ విధంగా చదవండి, మీకు యూస్ఫుల్ అనేది ఉంటుంది ఎగ్జామినేషన్లో. నెక్స్ట్, ఛత్తీస్గఢ్లో నిరుద్యోగులకు భృతి. ఇక్కడ టాపిక్ వినగానే ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఇటువంటి బేసిక్స్ గుర్తుకు రావాల్సింది. రాజ్యాంగం గుర్తుకు రావాలి. భారతదేశంలోనే అమల్లో ఉన్న అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అటువంటి రాజ్యాంగంలో మనకు నాలుగవ భాగాన్ని గనక మీరు గమనిస్తే దేని గురించి చెప్తుంది? అది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. దట్ మీన్స్ దీస్ ఆర్ ద డైరెక్టివ్స్ దట్ ఆర్ గివెన్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ద డే దట్ ఈస్ రూలింగ్ అస్. మనల్ని పరిపాలించే ప్రభుత్వాలు ఏ అధికారాలను కలిగి ఉంటాయి, ఏమేం పనులు నిర్వర్తించాలని చెప్పేదే ఆదేశిక సూత్రాలు. అటువంటి ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశక నియమాల్లో ఆర్టికల్ 41 ఇక్కడ మీకు లింక్ అవ్వాలి. ఆర్టికల్ 41 ప్రత్యేక సంరక్షణ చర్యల గురించి చెప్తుంది. వృద్ధులు, దివ్యాంగులు, నిరుద్యోగులు, వృద్ధులకు సంరక్షణ చర్యలు, వృద్ధాప్య పెన్షన్ అదే ఆర్టికల్. దివ్యాంగులకు సంబంధించిన ప్రత్యేక హక్కుల రక్షణ కానివ్వండి, సమాన అవకాశాలు కల్పించడం కానివ్వండి, రిజర్వేషన్ కానివ్వండి, ఆర్టికల్ ఆధారంగానే అమల్లో ఉంది. నిరుద్యోగులకు ఉపాధి హామీని కల్పించాలి. ఉపాధి ఇవ్వని ఎడల వారు బ్రతకడానికి నిరుద్యోగ వృత్తిని కల్పించాలి. గుర్తుంచుకోండి. అటువంటిది ఈరోజు ఆర్టికల్ 41 సంబంధిత అంశంతో ఛత్తీస్గఢ్ రాష్ట్రం న్యూస్లోకి వచ్చింది. నిరుద్యోగ వృత్తిని అతి త్వరలో అమలు చేస్తారంట. గడిచిన గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఈరోజు వార్తల్లోకి వచ్చింది. ఓకేనా, ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ బన్వరీలాల్ పురోహిత్. ప్రస్తుతం బన్వరీలాల్ పురోహిత్ గారు అడ్మినిస్ట్రేటర్గా, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్గా ఉన్నారు. బన్వరీలాల్ పురోహిత్ గారు అఫీషియల్లీ ఓపెన్స్ నార్త్ ఇండియా, ఉత్తర భారతదేశంలోనే బిగ్గెస్ట్ సూపర్లేటివ్, అతిపెద్ద బిగ్గెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ని ఎక్కడ ఏర్పాటు చేశారు, ఎక్కడ ఆవిష్కరించారంటే చండీగఢ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల చండీగఢ్ తరచు వార్తలకు వస్తుంది. చండీగఢ్ విమానాశ్రయం పేరు భగత్ సింగ్ ఎయిర్పోర్ట్గా వార్తలకు వచ్చింది, అప్పుడు మనం చూసాము. సో చండీగఢ్లో ఉత్తర భారతదేశంలోని ఉత్తర ప్రాంతంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్. ఫ్లోటింగ్ అంటే నీటిపై తేలియాడే సౌర ఫలకల ఆధారంగా విద్యుత్ని ఉత్పత్తి చేయడం. ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ని చండీగఢ్లో ఏర్పాటు చేయడం జరిగింది, దాన్ని లాంచ్ చేశారు. సో దాని యొక్క కెపాసిటీ 2000 కిలోవాట్ పీక్ అని గుర్తుంచుకోండి. 2000 కిలోవాట్ పీక్. సో ఇది గుర్తుంచుకోండి. డైరెక్ట్ బిట్. మీకు సూపర్లేటివ్స్ పైన ఖచ్చితంగా ఏ పోటీ పరీక్షలను ఒక ప్రశ్న అడుగుతారు. ప్రపంచంలో అతిపెద్ద, భారతదేశంలో అతిపెద్ద, మొట్టమొదటి, ఇటువంటి అంశాలు, ఇలాంటి కీవర్డ్స్ కనబడేది అంటే ఆ టాపిక్కి ప్రత్యేకత చూడండి, ప్రత్యేక అంశాలు. అండ్ నెక్స్ట్, కెనడా టు కమర్షియలైజ్ వరల్డ్స్ ఫస్ట్ ఫోటోనిక్ బేస్డ్ క్వాంటమ్ కంప్యూటర్. సో క్వాంటమ్ కంప్యూటర్, సూపర్ కంప్యూటర్స్, ఇటువంటి ప్రత్యేకంగా చూడండి. సో ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాల ఆధారంగా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ ఏదంటే మనకు ఫ్రాంటియర్ సూపర్ కంప్యూటర్, అమెరికాకి సంబంధించి ఓక్రిజ్ సంస్థ తయారు చేసింది. అంతకుముందు ఫ్యూగాకు ఉండేది, గుర్తుంచుకోండి. ఫ్యూగాకుని బీట్ చేసింది. ఫ్యూగాకు అనే జపాన్, ప్రస్తుతం ఫ్రాంటియర్ అనేది అమెరికా. ఇటువంటి చూడండి. సో ఇక్కడ కెనడా ప్రస్తుతం కెనడా దేశాధినేత ఎవరు? జస్టిన్ ట్రూడో ఏం చెప్పారంటే కమర్షియలైజ్, వాణిజ్యం చేయబోతున్నారంట. అంటే లార్జ్ స్కేల్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ చేయబోతున్నారంట. దీన్ని వరల్డ్స్ ఫస్ట్, ప్రపంచంలోని మొట్టమొదటి ఫోటోనిక్ బేస్డ్ ఫాల్ట్ టాలరెంట్ క్వాంటమ్ కంప్యూటర్స్ని వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయబోతున్నాం, అధునాతన కంప్యూటర్లను ఉత్పత్తి చేయబోతున్నాం అని చెప్పేసి నిన్నటి రోజున అధికారికంగా అనౌన్స్మెంట్ చేశారు. ఇదే నెలలో మనకు కెనడా మరొక అంశంతో కూడా వార్తలకు వచ్చింది. లూజ్ సిగరెట్స్ ఉంటాయి కదా. లూజ్ సిగరెట్స్ అంటే ఏంటి? సిగరెట్ బాక్స్ ఉంటుంది కదా, డబ్బా, అందులో ఉండే 10 సిగరెట్లు 12 సిగరెట్లు ఉంటాయి కదా, అందులో ఒక్కొక్క సిగరెట్ పైన కూడా హెచ్చరికలను ప్రింట్ చేస్తూ వార్తలకు వచ్చింది కెనడా. ఇటువంటి అంశాలు లింక్ చేసుకోండి. ఓకేనా, ఇది కెనడాకి సంబంధించి. అండ్ నెక్స్ట్, ఇస్రోస్ మిషన్ అంటే ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న లూనార్ సోలార్ మిషన్. లూనార్ అంటే చంద్రుడు, సోలార్ అంటే సూర్యుడు. సో సోలార్ మిషన్ ఏదైతే ఉంటుందో ఆ సోలార్ మిషన్ని
జూలై మంత్ 2023లో ప్రారంభించబోతున్నారంట. సో దిస్ మిషన్ విత్ 7 పేలోడ్స్ అంటే శాటిలైట్స్ అన్నట్టు. శాటిలైట్ మనకు రాకెట్కి ముందు భాగంలో పేలోడ్స్ని పంపిస్తారు. పేలోడ్స్ ఆన్ బోర్డ్ టు అబ్జర్వ్ ద సన్ విల్ ప్రొవైడ్ గ్రేటర్ అడ్వాంటేజెస్ ఆఫ్ అబ్జర్వింగ్ సోలార్ యాక్టివిటీస్. సూర్యుని పైన పరిశోధనలు అధ్యయనం కోసం భారత్ ఇస్రో వారు చేస్తోంది ఆదిత్య L1 ప్రయోగం అనేది ఈ జూలైలో ఒక కొలిక్కి రాబోతుందంట, లాంచ్ చేయబోతున్నారంట ఇస్రో చెప్పడం జరిగింది. సో ఇస్రో వెరీ వెరీ ఇంపార్టెంట్. రానున్న పోటీ పరీక్షలు ఇస్రో కంటే కూడా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ స్పేస్ పైన క్వశ్చన్ రావచ్చు. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ భారతదేశంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడు ప్రైవేట్ స్టార్టప్లకి కూడా ప్రోత్సాహం ఇవ్వడానికి, సహకారం అందించడానికి ఇండియన్ గవర్నమెంట్ 2020 సంవత్సరంలో ఇన్స్పేస్ని తీసుకొచ్చింది. ఇప్పుడే ద ఫ్రూట్స్ ఆర్ బీయింగ్ గివెన్, మనకి ఇప్పుడిప్పుడే ఫలాలు అందుతున్నాయి. ఎలా అందుతున్నాయి? రీసెంట్గా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్కై రూట్ ఏరోస్పేస్ అనే ఒక స్టార్టప్ సంస్థ దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ ఎస్ని విజయవంతంగా లాంచ్ చేసింది. ప్రారంభ మిషన్. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న అగ్నికుల్ అనే ఒక స్టార్టప్ సంస్థ భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ లాంచింగ్ ప్యాడ్ని మనము శ్రీహరికోట కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఇటువంటివి సో గుర్తుంచుకోండి. అండ్ రానున్న పోటీ పరీక్షలో PSLV C53 అండ్ PSLV C54 ఎట్ ద సేమ్ టైం ప్రారంభ మిషన్, ఇన్ స్పేస్, ఇటువంటి అంశాలను ప్రత్యేకంగా చూడండి. GSAT ఇటువంటివి. ఓకేనా? అండ్ నెక్స్ట్ నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ 30th ఎడిషన్ ఈరోజు వార్తలోకి వచ్చింది. 1993 నుండి ప్రతి ఇయర్ కూడా నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ జరుగుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు ఎంకరేజ్మెంట్తో, సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ వారి ఆధ్వర్యంలో మనం రీసెంట్గా 108th సైన్స్ కాంగ్రెస్ చూసాము. అదేమో నాగ్పూర్ కేంద్రంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనం ఆ టాపిక్ని ప్రత్యేకంగా కూడా డిస్కస్ చేశాము. సో ఇక్కడ నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ ఈ సంవత్సరం వేదిక ఎక్కడ అని అడగవచ్చు. సో గుర్తుంచుకోండి, గుజరాత్ కౌన్సిల్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అంటే గుజరాత్ వేదికగా అని గుర్తుంచుకోండి. గుజరాత్ వేదికగా ఈ సంవత్సరం దీనికి థీమ్ ఏంటంటే అండర్స్టాండింగ్ ఎకోసిస్టమ్ ఫర్ హెల్త్ అండ్ వెల్బీయింగ్. అండర్స్టాండింగ్ ఎకోసిస్టమ్ ఫర్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ అనేది ఈ సదస్సు యొక్క థీమ్. గుర్తుంచుకోండి. 27వ తేదీ నుండి 31 జూలై వరకు జరుగుతుంది గుజరాత్ వేదికగా. మనకు నిన్నటి రోజు నుండి 31 వరకు ఈ సదస్సు జరుగుతుంది. పిల్లలకు సంబంధించి యంగ్ సైంటిస్ట్స్ అన్నట్టు చిన్నపిల్లలకు సంబంధించి సైన్స్ ఎగ్జిబిషన్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఇది ఒకటి ఇంపార్టెంట్. మొదటి సైన్స్ కాంగ్రెస్ 1993లో జరిగింది. ఇటువంటి కొన్ని మొదటి ఎప్పుడు జరిగింది ఇటువంటి బిట్స్ కూడా అడుగుతారు ఎగ్జామ్లో, గుర్తుంచుకోండి. అండ్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఫ్యామిలీ డాక్టర్ ప్రాజెక్టు రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించబోతున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన అనౌన్స్మెంట్. ఫ్యామిలీ డాక్టర్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయాలు ఉంటాయి కదా, అక్కడ వైద్యులు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ద్వారా గ్రామంలోని ప్రతి ఒక్కరికి కూడా వైద్య సేవలు అందించే ఒక బృహత్కర కార్యక్రమం. దీని పైలట్ ప్రాజెక్ట్ కింద విశాఖపట్నం డిస్టిక్లో ఆగస్టు 15, 2022 మొన్న లాస్ట్ ఇయర్ రోజున పైలట్ ప్రాజెక్ట్ అక్కడ ప్రారంభించి. పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఆ ప్రాంతంలో దీన్ని ప్రారంభించాక దాని యొక్క ఫలాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలా వద్దా అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయిస్తుంది అన్నట్టు టెస్టింగ్గా. ఓకేనా? సో పద్మనాభం మండలంలో దీన్ని ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. అటువంటి ఈ ప్రోగ్రాం ఏదైతే ఉంటుందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తృతం చేస్తాము, రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాము మార్చి 1 నుండి అని చెప్పేసి నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన వార్తల్లోకి వచ్చింది. అండ్ ఈరోజు వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే సంగీత వర్మ గారు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి యాక్టింగ్ చైర్పర్సన్గా గవర్నమెంట్ తన యొక్క టెన్యూర్ని ఎక్స్టెండ్ చేసింది. పదవీకాలం పొడిగింపు సంబంధిత అంశంతో వార్తలోకి వచ్చింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యాక్టింగ్ చైర్పర్సన్గా ఉన్నారు సంగీత వర్మ గారు. తన పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దట్స్ ఇట్, సింపుల్ పాయింట్. ఓకేనా? సో ఇవి ఈరోజు వార్తల్లో అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఐఐటి జోధ్పూర్ శాస్త్రవేత్తలు టెక్స్టైల్ వేస్ట్ వాటర్ ట్రీటింగ్ టెక్నిక్ అనే అంశంతో వార్తల్లోకి వచ్చారు. ఒడెస్సా ఆఫ్ యుక్రెయిన్ వార్తల్లోకి వచ్చింది వరల్డ్ హెరిటేజ్ ఇన్ డేంజర్కి సంబంధించి. అండ్ ఇండియా అమాంగ్ టాప్ 3 నేషన్స్ ఇన్ ఎక్స్పాండింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనే అంశం.
సో భారతదేశం నుండి సేవల ఎగుమతి $300 బిలియన్ దాటబోతోంది అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వారు ఇచ్చిన ప్రకటన. సో 2021లో 29% ప్రపంచంలో ఆహార అభద్రత పెరిగిందట. అభద్రత అంటే ఆహారలేమి. ఛత్తీస్గఢ్లో నిరుద్యోగ వృత్తిని అనౌన్స్ చేశారు ఆ రాష్ట్ర ప్రభుత్వం. అండ్ బన్వారీలాల్ పురోహిత్ గారు దేశంలోనే ఉత్తర భారతదేశంలోనే అతిపెద్ద సోలార్ ఫ్లోటింగ్ పవర్ ప్రాజెక్ట్ని చండీగఢ్లో నిన్న ఆవిష్కరించారు. కెనడా ప్రపంచంలోని మొట్టమొదటి ఫోటోవోల్టాయిక్ బేస్డ్ ఫాల్ట్ టాలరెంట్ క్వాంటమ్ కంప్యూటర్స్ని వాణిజ్యం చేయబోతోంది, కమర్షియల్గా ప్రొడ్యూస్ చేయబోతోంది. సో సూర్యుని పైన పరిశోధనల కోసం ఉద్దేశించిన ఆదిత్య L1 జూన్-జూలైలో మిషన్ ప్రారంభిస్తామని ఇస్రో చెప్పింది. అండ్ నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ సంబంధిత అంశంతో గుజరాత్ ఈ సంవత్సరం వేదిక. థీమ్ గుర్తుంచుకోవాలి, థీమ్స్ ఎప్పుడైనా ఇంగ్లీష్లోనే గుర్తుంచుకోవాలి. మొట్టమొదటిది ఎప్పుడు జరిగిందంటే 1993లో. అండ్ మార్చి 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యామిలీ డాక్టర్ ప్రాజెక్ట్ని అమలు చేయబోతున్నామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్టేట్మెంట్. అండ్ సంగీత వర్మ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చైర్పర్సన్గా పదవీకాలం పొడిగింపు అనే అంశంతో వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.